అందరి ముందు పులిలా బతికేదాన్ని. మీ నాన్నే నాకు భయపడేటోడు. అసలు అందరినీ ఒక ఆట ఆడించేదాన్ని. కానీ మీ వల్ల నేను ఆ బాలు ముందల తల వంచుకొని కూర్చునే పరిస్థితి వచ్చింది. అంతే, ఎవరి వల్ల అయిపోయి వానికి బాలుగానికే దొరికిపోయారు. బాగా అయింది మీకు ఇలానే. కళ్ళల్లో మట్టి కొట్టి మీరు బంగారు పళ్ళాలు ఉంచుకోవాలనుకున్నారు. కానీ మీకేమైంది? ఉన్న పళ్ళాన్ని రాలిపోయి బోసి మిలిగిపోయింది అని అంటే అవునమ్మా అని అంటాడు. అమ్మా సరే అమ్మా, మేము చాలా అలసిపోయి వచ్చాం, తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకుందాం అంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తా గుంజి చెర్మిన పడేస్తుంది. మనం చూసుకొని కూర్చో, అప్పట్లాగా అలసిపోయి వచ్చానమ్మా అంటే జ్యూస్ తీసుకోవాలి ఇయ్యాను నేను. ఇప్పుడు నేను మారిపోయాను. మీరు అందరినీ కాదు నన్ను గిట్ట మోసం చేశారు. ఎక్కడున్నాయి నేను చెప్పిన పని ఏం చేశారు మీరు? డబ్బులు ఎక్కడున్నాయి అని అడుగుతారు అనమాట. అంటే ట్రై చేస్తున్నామమ్మా అని అంటది అనమాట. నువ్వు ట్రై రూపాయి పెడితే ₹1 గిట్ట ఎవరు కొనరు అని అంటే మనోజ్ ఫీల్ అవుతాడు. ఒక్కరి గిట అప్పు ఇవ్వరు అంటే మనం ఏం చేయాలో చెప్పమ్మా అంటే ఉన్నది కదా మీ ఆవిడ, వాళ్ళ నాయన లక్షల కోట్లు సంపాదించాడని పెళ్ళైనప్పటి నుంచి చెప్పింది కదా, వాళ్ళ నాన్న అక్కడికి తీసుకురమ్మని చెప్పు అని కదా. కోట్లు చచ్చిపోతే ఎంట పెట్టుకొని పోతాడంటేనా? ఉన్నదే ఒక కూతురు కదా, తనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తుందంటే మా నాన్న జైల్లో ఉన్నాడు కదా అత్తయ్య, ఎలా ఇస్తాడు అని అంటే మా జైల్లో ఉంటే ఆస్తులన్నీ జైల్లోనే ఉన్నాయా? బయటనే కదా ఉన్నాయి, అడుగుమాను, 40 లక్షలు ఇవ్వమాను అని అంటారు అనమాట. నేను ఏదో ఒకసారి అడుగుతున్నాను, ఇంకోసారి అడగను, చూడు ఏం చేస్తావు నాకు తెలియదు. చుట్టాలేరా వాళ్ళకి అడగాలి కదా అని అంటే మేమే మా చుట్టాల కన్నా అందరికన్నా గొప్పోళ్ళం మేము, అందుకోసం మేము అడగమని అంటే మీ నాన్న జైలు సచ్చిండు అయితే గొప్పోళ్ళు అయితే విడిపియాలి కదా, ఇంతవరకు ఎందుకు విడిపియాలి నాకైతే తెలియదు, నాకైతే నా డబ్బులు నాకైతే కావాలి అని అంటది అనమాట. ముందులా బాలు ఏమన్నా నేను క్షమించాను అని అనుకోకండి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నాకు పైసలు కావాలి, ఆ 40 లక్షలు ఎలాగోలో కావాలి, ఏం చేస్తారో నాకు తెలియదు అని బాలు వస్తాడు. రాగానే మూములు ఒకటే ధర చేరానంటే మూము అంటే ముగ్గురు మూర్ఖులు ఒకటే ధర చేరారేంటి అని అన్నాను అంటే ఏంటి అని అంటాడు రోహన్. నేను ఎత్తి మీద ఎక్కించుకున్నా, వాళ్ళిద్దరు కాసి నేను జాడిచి తన్నినట్లు అయ్యింది కదా అని అంటాడు అనమాట. తర్వాత అంటాడు బాలు, ఇప్పుడు గిట్ట వాళ్ళని నమ్మినావు అనుకో ఇక నేనేం చేయలేను నిన్ను అని అంటాడు. నిన్ను మళ్ళీ తనతో చూడు అని చెప్తాడు. తర్వాత ఏమైందిరా ఇంత తొందరగా వచ్చావంటే ఒక వేస్ట్ పనికి వెళ్ళాను, ఆ వేస్ట్ పని అయింది అని అంటే వేస్ట్ అంటున్నావు ఏంటంటే జరగలేదు కాబట్టి వేస్ట్. నాకు 2 విషయాలు తెలిసాయి. ఏంటి అవి అంటే ఒకటి వాడు ఫాడుగాడని, వీడొక బొట్టి సన్నాసి అని తెలిసింది అని అంటాడు వాళ్ళమ్మ. అంటే ఓయ్ ఆ కాలం పోయింది, అప్పట్లో ఖర్చే కాలం పోయింది, ఇప్పుడు మాట్లాడకు, నీకు మాట్లాడే అరువు లేదు అని అంటది బాలు వాళ్ళ అమ్మకి. తర్వాత కానీ నా డబ్బు నాకు కావాలంటే చూసావా నాన్న వీడు ఎట్లా ఆర్డర్ ఇస్తున్నాడో, నువ్వు నీ పెళ్ళం ఇంట్లో కూర్చొని మేమిద్దరం వెతికేసి వస్తాం మేము నౌకర్లలా కానీ అంటది అనమాట. చూసావా నాన్న ఎట్లా చేస్తున్నాడో వీడు ఇట పని వదిలేసి సిఐడి లాగా ఎంక్వైరీ చేస్తుంది తెలుసా అంటే కష్టపడడం ఎందుకు దిప్పిపోవడం ఎందుకు, మా నాన్న గిట్ట జైల్లో లేకపోతే ఇట్లా మీన పడేసేటోడు అని అంటే మీన ఫుల్ కోపం వస్తామాట. కోపం వచ్చి అవునవును చాలా పడేశాడు, నీ పెళ్ళికి పడేశాడు, అలాగే నువ్వు రూపాయల రమ్మేదికి పంపినావు కదా అప్పుడు గిట్ట పడేశాడు, అలాగే నువ్వు కష్టపడి పడినప్పుడు అన్నీ పడేశాడు. నేనంటే నాకంటే పుట్టిల్లు ఉన్నది, ఈడ వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఏడుందంటే పోయి చూపిస్తాను. నువ్వు నీ పెళ్ళైన నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మీ పుట్టింటికి వెళ్ళలేవు, ఏడికెళ్ళలేవు, ఇంట్లోనే ఉన్నావు. ఒక పుట్టిల్లు ఉన్నదో లేదో గిట మాకు తెలియదు, ఒక్కసారి గిట మీ నాన్న మాట్లాడలేడు రాలేడు, మళ్ళీ ఇప్పుడు పడేస్తానంటున్నావు, పడేస్తే ఏడుకోవడానికి నేను మనోజ్ని కాదు అని అంటే ఏం చేస్తాడు మీనని మెచ్చుకుంటాడు అనమాట. నా మీన అంట్లు తోమి అందరినీ కడిగేస్తున్నావు, పూలు కుచ్చి అందరినీ కుచ్చేస్తున్నావు నువ్వు అని అంటే ఏమన్నా డబ్బు నువ్వు ఊకే వెతుకుతున్నావా, నీకే డబ్బులు దొరకగానే మీరు వాడుకోవడానికే కదా అని అంటే చూసావా జిగిరి ఎట్లా మాట్లాడుతున్నదో నాన్న అని అంటది అనమాట. ఫుల్ కోపం వస్తుంది వాళ్ళకు. మాట్లాడండి అత్తయ్య, నేను కూడా తప్పులు వెతకాలంటే చాలా ఉన్నాయి నాకు వెతకడానికి, నీళ్ళు ఓల్పాలా అని అంటది అనమాట. నాన్న నువ్వు చెప్పావని నేను వెతుకుతున్నాను, చూసారు కదా ఈ ముగ్గురు ఎలా మాట్లాడుతున్నారో అంటే ఏమండి నాన్న క్షమించానని చెప్పి వెతకడం ఆపేసేయండి అని అంటది. అంటది వాళ్ళని నేను తిరిగి కష్టపడి మాకు పైసలు తెచ్చియండి మా అమ్మయ్య చెప్పండి వాళ్ళకు అని అంటాడు. తర్వాత బాలు అంటాడు లేదంటే వీడిని షాప్ బయట నిలబెట్టి నేను రవి ఆ షాప్ మొత్తం అమ్ముకొని ఆ పైసలు తీసేసుకుంటాం మేము అని అంటే ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడారా మీరు అని వాళ్ళ నాన్న తిడతాడనమాట. మీ మొక్కలకి ఎప్పుడైనా డబ్బు పోగొట్టుకోవడం తప్ప, పోగొట్టుకున్న డబ్బు వాడుకోవడం తప్ప ఎప్పుడైనా తెచ్చి ఇచ్చిందారా? మీకు మీద నమ్మకం లేకనే బాలుకు చెప్పాను, వాడు ఎండలో కష్టపడి ఎక్కడో డబ్బు తెద్దామని అనుకుంటే ఇన్ని మాటలంటారా మీరు అని అంటాడు వాళ్ళ. మీరిద్దరు ఎక్స్ట్రా మాట్లాడారనుకో గేటు ముందర ముచ్చెట్టుకునే వాళ్ళలాగా చేస్తానంటే మనోజ్ అంటాడు రోహిణి వదిలేసాలంటే చెమటిదర్దని మనం చేసుకొని తనేం బాగుపడిందిరా అంటే తనకు చాలా నోటి దూల ఉందిలే అన్న అని అంటాడు అనమాట బాలు. ఇట్లా విసిరేస్తాడంట వాళ్ళ నాన్న. ఇస్లా అంటది మనుషుని కడపెట్టడం ఈజేమో కానీ డబ్బులు రావటం చాలా కష్టం అనిపిస్తుంది అని అంటే ఎందుకనంటే ఒకవేళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుంటే ఏం చేస్తారు అని కి ఇచ్చినా కానీ వాళ్ళ దగ్గర ఒకవేళ పట్టుకున్నా కానీ వాళ్ళ దగ్గర పైసలు లేకపోతే వాళ్ళ దగ్గర ఆస్తులు లేకపోతే ఏం చేయాలంటే మనోజ్ అంటాడు ఏం చేయాలి అలా కొత్త గుడి కడుతున్నాడంట, ఆ గుడి ముందు కూర్చొని అడుక్కో అని అంటాడు అనమాట. అనగానే వాళ్ళ అమ్మ అంటది ఏమీనా నాకు ఆకలిస్తుంది దా వండితుందా అని అంట.
వాళ్ళు ఏం చేస్తారు, నేను పార్సల్ తీసుకొచ్చాను నీకు నాన్నకి అలాగే నాకు మీనకంటే వీళ్ళిద్దరికంటే వాళ్ళిద్దరికా మేము ఆ రోజు బిర్యానీ తీసుకొస్తే మమ్మల్ని అనుమానించారు, నేను చపాతి తీసుకొస్తే అవమానించారు వీళ్ళు అని అంటది. అనగానే తర్వాత అంటారు మాకు తేలేరా అంటే మీకెందుకు తేవాలరా, వెళ్ళి గడ్డి తీసుకొని గడ్డి తిని వాళ్ళు ఏం చేస్తారు వెతుకుతారు అనమాట, ఏమైనా ఉన్నాయో తిన్నికంటే బిర్యానీ తెస్తారు అనమాట. ఈ బిర్యానీ మీకోసం కాదు మా కోసం అని అంటే నేను దోశలు ఏమని చెప్పమ్మా అని అంటారు అనమాట. నేను వానికి పెళ్ళం లేదా వాని పెళ్ళంతో వేయించుకోమాను అని అంటాడు బాలు. అనగానే రవి శృతి వస్తారనమాట. వస్తే మేము ఫ్రీజర్ తెచ్చుకున్నాము అని అంటారన్నమాట. అయితే మన మనోజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, అదే నీకు కాదురా వాళ్ళిద్దరికి అని అంటారు. తర్వాత వాళ్ళ నాన్న అంటాడు సరే ప్రభా వెళ్ళి తిందామంటే నాకు పాలు వేడి నేను అన్నం తిన్నాను ఏం తిన్నాను నేను పాలు తాగుతాను మీనా పాలు వేడి చేయని అంటారనమాట. ఆమె దోశలు వేస్తుంది అలాగే పాలగీట కాబెడుతుంది, రండి అందరం తిన్నామని వాళ్ళు తింటారనమాట. వీళ్ళు ముగ్గురు కూర్చొని చూసారు కదా ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు, మీరు తొందరగా డబ్బు తీసుకొస్తే మన పరువు మనకు ఉంటుంది కదా అని ఏం చేస్తుంది, వెళ్ళి దోశలు వేస్తుంది అనమాట. దోశలు వేస్తే రావన్నమాట. రాకపోతే శృతి అక్కడ మజాక్ చేస్తుంది అనమాట. అయితే ఏంటి రావట్లేదంటే రావట్లేవు నాకు, నేను అసలు మాకు అసలు ఈ కిచెనే బాగాలేదు అసలు అని అంటది అనమాట. మా ఇంట్లో చాలా కాస్ట్లీగా చాలా ఉండేటివి చాలా బాగుంటుంది మా ఇంట్లో కిచెన్ అని రోహిణి అంటది అనమాట. అనగానే నాకు కాఫీ తాగాలని ఉంది కాఫీ చేసిస్తావా అంటే సరే అని కాఫీ చేయడానికి వెళ్తుంది అనమాట. ఏం చేస్తున్నావు రోహిణి దోశ అలా వచ్చింది ఏంటి అని మీన వచ్చి అడుగుతుంది. అంటే నాకు చేయనికే రాదు అసలు నా మీద నాకే జాలేస్తుంది నాకు ఏం రావట్లేదు అని అంటే సరే నేను నేర్పిస్తాను నాకు అని మీన నేర్పిస్తుంది అనమాట. ఇలా వేయాలి అనమాట మంచిగా చెప్పి నేర్పిస్తామాట. ఇలా వేయాలి అని చెప్పి నేర్పించినా కానీ తర్వాత మళ్ళీ రోహిణి నువ్వు వెయ్యు అని అంటే తను మళ్ళీ పాడు చేస్తుంది అనమాట. మళ్ళీ లేవనికి రాదు, అది గలీజ్గా చేసిస్తుంది అనమాట. ఏపిషియనే బాలు వస్తాడు నవ్వుతారు, వాళ్ళందరూ నవ్వుకుంటారు అనమాట ఆమెను చూసి ఇలా వేసిందేమో అని. తర్వాత మన మనోజ్ దగ్గరికి వెళ్ళి ఆకలేస్తుందా అంటే అవును చాలా ఆకలేస్తుంది అక్కడ అంటే రోహిణి దోశలు తీసుకొని రాడానికి వస్తుంది అనమాట. తర్వాత మన శృతి అంటే నాకు కాఫీ కావాలి కదా అని అంటే సరే అని తను ఏం కావాలంటే కాఫీలో ఏం చేస్తుంది ఉప్పు వేయనికే పోతుంది. ఉప్పు కాదు అమ్మ చక్కెర వేయాలి అని అంటే చక్కెర వేసాను అనమాట. తర్వాత ఆకలేసుని తొందరగా తీసుకురా రోహిణి అని అంటాడు. తర్వాత వాళ్ళ అత్తయ్య ఏమంటది, నేను మీన తెచ్చిన ఏం తిన్నాను నేను మా రోహిణి చేసినవే దోశలే తింటానంటే అవసరం అత్తయ్య నీకు అని అంటే ఎందుకు నేను తింటాను ఎవరేం చెప్పినా నేను తింటాను అని అంటది. చట్నీ చేస్తుంది అనమాట. చట్నీ చేస్తే కారం ఎక్కువ వేస్తుంది. అలా ఎందుకు వేస్తున్నావు తక్కువ వేయాలి అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అని రోహిణి అంటది అనమాట. రోహిణి ఏం చేస్తుంది కాఫీ తెచ్చిస్తుంది శృతికి. కాఫీ తెచ్చిస్తే ఏంటి ఇలా వాసన వస్తుంది, ఎలకలు చంపిన వాసన వస్తుంది ఏంటి అని అంటది అనమాట. ఇంకోసారి పెట్టాను అంటే వద్దు రోహిణి నా మీద ప్రయోగాలు ఏం చెయ్యకు అని అంటది. తర్వాత నాకు దోశలు తీసుకురా అని అంటాడు మనోజు. అంటే దోశలు తీసుకొచ్చి దోశలు ఇద్దరికి వేస్తారు. ఏంటి ఇలా చినిగిపోయాయి ఏంటి అని అంటే చినిగిపోయిన ఆమ్లెట్ లాగా ఉన్నాయా అన్నయ్య అని అంటే ఎలాగున్నాయి ఏంటి చట్నీ బాగుంటే చాలు కదా అని అంటది. చట్నీ వేసుకొని తింటాడు అనమాట. ఫుల్ కారం ఉండదు పాపం. కారం అని అంటారు అనమాట వాళ్ళు. నీళ్ళు అంటే చక్కెర తేండి అని అంటే శృతి వెళ్ళి ఉప్పు తీసుకొస్తారు. ఉప్పు తినగానే చీచి అని అంటే మళ్ళీ మన మీన వెళ్ళి సాల్ట్ ఏమంటారు చక్కెర తీసుకొని వచ్చి ఇస్తారు అనమాట. అప్పుడు చక్కెర తినగానే కొంచెం కూల్గా అవుతారు. చాయ్ పెడుతుంది అనమాట. చాయ్ పెట్టగానే మన రోహిణి వస్తారు. రోహిణి రాగానే రోహిణిని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని మీనా అంటది అనమాట. ఏంటి విషయం అని అంటే నువ్వు ఎవరి దగ్గర అప్పు చేసావా అని అంటే ఎందుకు అడుగుతున్నావు అంటే గుణ దగ్గర ఏమైనా చేసావా, గుణ మంచోడు కాదు ఇలా డబ్బులు ముడిపెట్టి మంచి జీవితాలతో ఆడుకుంటాడు వాడు మంచోడు కాదు అని అంటే మా తమ్ముడు అక్కడే పనిచేసేవాడు గుణ దగ్గరనే పనిచేసేవాడు ఆ వీడియో గిట్ట మా గుణగాడే బయట పెట్టాడు మా తమ్ముడు వీడియో అని అంటది అనమాట. అంటే ఆ వీడియో గిట్ట బయటపడింది అనుకో నా జీవితం వల్ల ఏదో ఒకటి అవుతుంది అని రోహిణి అనుకుంటుంది అనమాట. తెలిసింది శివ చెప్పిండొచ్చులే అని అనుకుంటుంది అనమాట. ఏంటి శృతి అంటే ఏంటి చెమటలు పడుతున్నాయి అంటే కిచెన్లో ఉన్నాం కదా అందుకని చెమటలు పడుతున్నాయి అంటే మాకు పడట్లేవు అంటే నీకు పడట్లేదు అని అంటది అనమాట. అంటే నాకు పడుతున్నాయి కదా అని అంటది. తర్వాత మన మీనా అంటది ఇంకోసారి అట్లా అప్పులు చేయకు దగ్గర వాడు మంచోడు కాదు చూడు, ఇంత దాకా చేసింది అయిపోయింది ఇప్పటి నుంచి అసలు ఏం అప్పులు చేయకు చూడు అని అంటారు అనమాట. అసలు గుణ అంటే ఎవరు అంటే వీడు చాలా రౌడీ మంచోడు కాదు వాడు మా తమ్ముని ఫ్రెండ్ వాడు మంచోడు కాదు జీవితాలతో ఆడుకుంటాడు చూడు రోహిణి ఇంకోసారి అప్పులు చేయకుతానదంటే థ్యాంక్స్ మీనా ఇంకోసారి చెప్పినందుకు తన గురించి అని అంటారు అనమాట. ఏంటి నిజంగా చెప్పిందా థ్యాంక్స్ లేకపోతే ఎటకారంగా చెప్పిందా అని శృతి అంటది. ఎలా చెప్తే ఏమి తన మంచి కోసమే కదా మనం చెప్పింది అని చెప్పగానే చెమటలు పట్టేసాయి తెలుసా మీనా నువ్వు గమనించావా అని అంటే అవును నాకు ఇట అనిపించింది అని అంటది అనమాట. తర్వాత వాళ్ళ రవి ఇంకా మన బాలు పైన నించొని మాట్లాడతారు అనమాట. అరే అప్పు చేస్తుందంట రోహిణి వదిన అప్పు చేస్తుందా అని అంటాడు అనమాట రవి. అవును అప్పు చేస్తుందంట గుణ దగ్గర అప్పు చేస్తుందంట అంటే వాని దగ్గర అప్పు చేయడం ఏంటి వాళ్ళు పెద్ద కోటీశ్వర్లు కదా కోటీశ్వర్లు అయితే అప్పు ఎందుకు చేస్తారు అని అంటాడు రవి అనమాట. రాగానే అన్నయ్య మీరు ఎవరితోటన్నా నువ్వు కానీ వదిన కానీ ఎవరితోటన్నా అప్పు చేశారంటే మేమెందుకు అప్పు చేస్తాం రా మా దగ్గరనే అందరు డబ్బు కొట్టేసి వెళ్ళిపోయారు అని అంటారు. నువ్వే పైసలు లక్షలు కొట్టేసి పారిపోతావు అనుకున్నాను కానీ నీకు దొరికిన వాళ్ళకి అలానే దొరుకుతారా అసలు నీకు అని అంటారు అనమాట.
జీవితంలో ఎవరు మంచోళ్ళనే తలగరారా అని అనమాట. ఇప్పుడు నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నావురా అని అంటాడు మనోజ్. ఇంకా నన్ను పిలిచావు, ఆల్రెడీ నేను ఎంతో బాధపడుతున్నాను, మళ్ళీ నా కోపం తెప్పించకంటే నీకు పిలిచింది వేరే దాని గురించి మాట్లాడడానికి అన్నయ్య అని అంటే వదిన అప్పులు చేస్తున్నదంట తెలుసా అంటే తనకెందుకు అప్పులు చేస్తా, తనకేం అవసరం అప్పులు చేయడానికంటే పార్లనమ్మ ఎప్పుడు అప్పులు చేయలేదంటే అప్పులు చేసినా కానీ రౌడీల దగ్గర ఎందుకు అప్పు చేస్తుంది అని అంటే నీ గుణ తెలుసా అని అంటది అనమాట. అన్న వీడియోది ఫేక్ వీడియో వైరల్ చేసి చూడు, ఆ గుణ తెలుసా నీకు అనేది తెలుసు అన్న. ఆ గుణ దగ్గర అప్పు చేసిందని అంటే అనవసరంగా మాటలు అనకు, తనకేం అవసరం రా ఆడ అప్పులు చేయడానికి తనకు ఎందుకు అంటున్నారు, తన అసలు మాట్లాడదు అట్లాంటి వాళ్ళతోటి, నువ్వు ఎందుకు నింద వేస్తున్నావు అని రవి మీనికి వెళ్తాడనమాట. అరే ఆగు చెప్తానాగు అని చెప్పాడంటే బాలు చెప్పాడంటే వీడు ఎప్పుడు మమ్మల్ని చూసి ఓడవనే ఓడరు, ఉన్నది లేనట్లు లేనివి ఉన్నట్లు చెప్తాడు కదా ఎప్పుడు చూస్తే అని అంటే ఉన్నది లేనట్లు చెప్పట్లేదురా, నేను చెప్పేది నిజమే, రోహిణి నిజంగా వాళ్ళ దగ్గర అప్పు చేసింది అని దగ్గర నీకెలా తెలుసు అని అంటే శివ చెప్పాడంటే ఆ రౌడీ దగ్గర వాడు పని చేస్తాడు, వాడు చెప్పిన మాటను వింటాను నేను, అసలు రోహిణి అలాంటి పనులు చేయదు అని అంటే అరే అసలు రోహిణి అసలు గొప్పదో కోటీశ్వరాలు కాదో ఒకసారి అన్నీ తెలుసుకోరా అసలు అని అంటే మీరేంట్రా కొత్తగా నాకు నేర్పిస్తున్నారు, నాకు అవసరం లేదు, ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను అని వెళ్ళిపోతాడనమాట. అంటాడు ఏంటనే అలా వెళ్ళిపోయిందంటే వీనికి నిజం తెలిసే వరకు ఇలానే చేస్తాడు, ఒకసారి నిజం మొత్తం బయటపడినాక అప్పుడు తెలిసి వస్తుంది వీనికి అని అంటే అనమాట. చూడు రోజుకు ఒక వారానికి ఒక ట్విస్ట్ బయటపడతావు చూడు అని అంటాడు అనమాట. రోహిణికి ఇద్దరికి డాష్ ఇచ్చుకుంటామట, నెత్తి తగ్గుతుంది. ఏంటి చూసుకోనికి రాదా అంటే ఏంటి ఇప్పుడు నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా అని అంటది అనమాట. మరి నువ్వు చూసుకోవడానికి రాదా అంటే నేను ఫోన్లో ఏమో టైప్ చేసుకుంటా ఉన్నాను, ఇంపార్టెంట్ విషయం టైప్ చేస్తున్నాను అని ఆలోచనలు ఉన్నాను, అందుకోసం అని చూసుకోకుండా అలా చేశానంటే ఏం ఆలోచిస్తున్నావు అంటే ఆ బాలుగాడు ఏమో టెన్షన్ పెట్టేస్తున్నాడు అంటే అనుకున్నాను పిలిచిందంటే ఏదో ఒకటి ఉంటుంది, బాలు టెన్షన్ పెడితే నాకు మీన టెన్షన్ పెడుతుంది, పర్సనల్ వర్షం కురిపిస్తుంది నాకు అని అంటే ఏం చెప్పింది అంటే ఫస్ట్ బాలు ఏం చెప్పాడు అని అంటే అసలు మీ నాన్న నిజంగా కోటీశ్వరరాడేనా అని అంటాడు అనమాట. అంటాడు సీరియల్ అయిపోతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.